భార్య బిడ్డల క్లాసు. అతను కొంతమంది అనాథ పిల్లల్ని చదివిస్తా ఉన్నాడు. వాళ్ళ క్లాసు. నేను మతానికి క్లాస్ అనట్లా. హ్మ్. మనుషులకి క్లాసు. ఒక నమ్మకం లేని, వాళ్ళ మీద వాళ్ళకి ధైర్యం లేని, ఆత్మస్థైర్యం లేని వ్యక్తులకి అతను ఒక ఆత్మ లాంటివాడు. అవును. అతను ఒక ధైర్యాన్ని ఇచ్చాడు వాళ్ళందరికీ. హ్మ్. ఒక మనిషి ఎలా ఎదగొచ్చు చూపిచ్చాడు అతను. ఎదిగి చూపిచ్చాడు. అందరూ పగడాల ప్రవీణులు కానక్కర్లేదు. హ్మ్. కానీ వెన్నెముకతోటి నిలబడి వాళ్ళొక ధైర్యంతోటి, ఒక ఆత్మస్థైర్యంతోటి బతకటం అయితే చూపిచ్చాడుగా. ఒక ఎగ్జాంపుల్‌గా ఉండి. మరి అతను లేకపోతే వాళ్ళందరూ గదా ఎక్కువ నష్టపోతారు. అవును. ఆ లాస్‌ని ఎవరు ఫిల్ జేస్తారు? ఒక మనిషిని చంపటం నిజంగా చంపడమే అంతే గనక చాలా ఈజీ. కానీ వాళ్ళందరి లోటు ఎవరు భర్తీ చేస్తారు చెప్పండి? నిజంగా అవసరం ఆ మనుషులకి అతను. మరి నిజంగా ఆ పేద జనాలకి, దేవుడు ఒక తోడు అనుకునే వ్యక్తులకి, వాళ్ళ బాధలకి, వాళ్ళ కష్టాలకి, వాళ్ళ నిర్వేదానికి ఇక్కడ ఒక ఏమంటాము? సమాధానం దొరుకుతది. ఒక ఓదార్పు లభిస్తది అనే ఒక స్థలాన్ని అతను సృష్టించాడు. ఆ స్థలానికి రేపటి నుంచి పగడాల ప్రవీణ్ లేని ఆ ప్లేస్‌కి వాళ్ళొచ్చి, వాళ్ళు ఈ ఏమీ అక్కడొక శూన్యం. హ్మ్. అలాంటి వ్యక్తిని రోడ్ యాక్సిడెంట్‌లో చనిపోతే కూడా బాధేనండి. ఇలాంటి వాళ్ళు చనిపోకూడదు అంత తొందరగా. వాళ్ళు చాలా బాధ్యత మీదేసుకున్నారు. హ్మ్. ఆహ్, పైగా అతను మాట్లాడుతుంటే చాలా ముచ్చటేస్తది. అక్కడక్కడ కొన్ని మాటలు హ్మ్. కొంచెం కాంట్రోవర్షియల్ మాటలున్నాయి. హ్మ్. కొంచెం గాదు చాలానే కాంట్రోవర్షియల్ మాటలున్నాయి. హ్మ్. కానీ అవి మాట్లాడక తప్పని పరిస్థితి రెండో వాళ్ళు కల్పించారు. ఆ కల్పించారు గాబట్టి అతను ఆ విధంగా చెప్పవలసొచ్చింది. హ్మ్. అలా చెప్తేనా మాట వింటారేమోననేది వచ్చింది. ఓకే. ఏది ఏమైనా సరే ఇవాళ మనం చదువుకోవాలి, హ్మ్. నేర్చుకోవాలి, వాదించాలి, తర్కించాలి, సత్యాన్ని బయటికి తీసుకురావాలి. తద్వారా స్వాంతన పొందుతామా? ఓదార్పు పొందుతామా? ఒక విశ్వాసంతో ఉంటామా అనేది ఆ వ్యక్తి యొక్క స్వేచ్ఛ. అవును. ఆ స్వేచ్ఛను కాదనే హక్కు మనకు లేదు. హ్మ్. అందుకని ఒక మహానుభావుడు, ఒక రాజకీయ కురువృద్ధుడు, ఈ దేశంలో పుట్టిన వాళ్ళందరూ హిందువులే అని చెప్పి మాట్లాడాడు. హ్మ్. ఎవరి మెప్పు కోసం మాట్లాడాడో గులాం నబీ ఆజాద్. ఎలా అవుతారు? ఈ దేశంలో పుట్టిన వాళ్ళందరూ హిందువులే ఎందుకవుతారు? సిక్కుల సంగతేంటి? హ్మ్. జొరాస్ట్రియన్స్ సంగతేంటి? లేదు అనుకుంటే పార్సీల సంగతేంటి? ఈ ఈ ఈ కు ఈ మతాలన్నిటిని భారత రాజ్యాంగం గుర్తించింది. మరి వాళ్ళందరి సంగతేంటి? నువ్వు నీ రాజకీయ అవసరాల కోసం, హ్మ్. నువ్వు ఎవరినో మెప్పించడం కోసం, హ్మ్. నీ ఉనికి కోసం నువ్వు మాట్లాడొచ్చు. ఓకే. కానీ హ్మ్. రాజ్యాంగం ఏమైపోతది? అసలు నీకంత అవసరం ఏమొచ్చింది? చాలామంది ఇవాళ అవినీతి చేసి రాజకీయాల్లో బాగా డబ్బులు సంపాదించి, మోడీ కన్ను పడకుండా ఉండాలి అంటే, మోడీకి నచ్చే విధంగా మాట్లాడడం ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇవాళ. ఓకే. అంటే ఒక బతుకు తెరువయిపోయింది ఇవాళ. ఇలాంటి వాళ్ళ వల్ల మత కల్లోలాలొస్తున్నాయి. హ్మ్. ఇలాంటి వాళ్ళ వల్ల మత విద్వేషాలొస్తున్నాయి. అసలు నిజమైన శత్రువులు వీళ్ళు ఈ దేశానికి. ఇలా మాట్లాడే వాళ్ళని దేశం దాటిచ్చి పంపించేయాలి. నిజమైన దేశద్రోహులు వీళ్ళు. అందుకని ఎవరైనా సరే మతం అనే విషయాన్ని కాస్త జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఓకే. ఆఫ్‌కోర్స్ అందరి జీవితాల్లో మతం ఉండొచ్చు. కానీ మతం ఎందుకు పనికి రావాలి? ఆత్మ లేని వాళ్ళకి ఆత్మ, విశ్వాసం లేని వాళ్ళకి విశ్వాసం, నమ్మకం లేని వాళ్ళకి నమ్మకం, మనశ్శాంతి లేని వాళ్ళకి మనశ్శాంతి. ఎన్నో బాధలున్నాయి ఇవాళ ప్రతి మనిషికి. ఆ బాధలతో ప్రయాణం చేస్తూనే భక్తి అనే సాధనం ద్వారా మేము ధైర్యంగా ముందుకెళ్తున్నాము అనుకుంటారు. అది నిజమా ఉట్టిదా? నిజంగా అసలు అట్లాంటిది జరుగుతదా అంటే హ్మ్. చెప్పలేము. కానీ వాళ్ళు నమ్ముతున్నారు గదా! వాళ్ళ నమ్మకాన్ని మనం ఎందుకు కాదనాలి? ఓకే. అందుకని ఏది ఏమైనా హ్మ్. ఇందులో రాజకీయాలొచ్చి చేరినా, హ్మ్. వ్యాపారాలొచ్చి చేరినా, మతం వచ్చి చేరినా, ఏది జరిగినా సరే పగడాల ప్రవీణ్ మరణం మట్టుకు సమాజంలో కొంత భాగానికి చాలా తీరని లోటు. ఇవాళ మన దేశంలో హ్మ్. నిజంగా ఇది హత్య అయితే గనక, హ్మ్. అది పైగా మతానికి సంబంధించిన హత్య గనక అయితే గనక, మన రాజ్యాంగానికి విలువ లేనట్లే. మనది లౌకిక రాజ్యం ఎలా అవుతది? హ్మ్. పరమసహనం ఏమైనట్టు?
అందుకని అలా కాకూడదు అని నేను కోరుకుంటున్నాను. మేడం జనసేన, బీజేపీ స్పందించకపోవడానికి కూడా మీరు చెప్పిన రీజన్సే కారణం అనుకోవచ్చా మేడం? అంటే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు. అంటే వాళ్ళు పాస్టర్లు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అంతకుముందు ఇక్కడ రంగరాజన్ గారి పైన దాడి జరిగినప్పుడు అంతా కూడా స్పందించేశారు, ఫోన్లు చేశారు, ఆయన దగ్గర విజిట్ చేశారు. అదే ఒక క్రిస్టియానిటీకి చెందిన పాస్టర్ చనిపోతే మాత్రం ఒక్కరి దగ్గర నుంచి కూడా రెస్పాన్స్ రావట్లేదు. అదే ఒకవేళ ఈ ప్లేస్ లో హిందూ సంబంధించిన వ్యక్తి ఉంటే ఈ పాటికే రెండు రాష్ట్రాలు కూడా దద్దరిల్లిపోయేటి అన్నట్టుగా కూడా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మరి దీనిపైన మీ ఒపీనియన్ మేడం? కరెక్టే, వాళ్ళు మాట్లాడింది కరెక్టే. ఇది నిజంగా బాధాకరమైన విషయం. ఇప్పుడు కులోన్మాద హత్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇవాళే ఒకటి పెద్దపల్లిలో జరిగింది. రాజకీయ నాయకులు స్పందించట్లా. అసలు రాజకీయ నాయకులు స్పందించాలి కదా, ఎందుకు స్పందించరు వీళ్ళు? అంటే వీళ్ళకి కావాల్సింది ఏంటంటే అక్కడ చనిపోయింది ఓ తక్కువ కులం అతను. అతను చనిపోతే ఏంటి? క్రిస్టియన్ మతం, ఇది మన దేశం మతం కాదు, మన దేశంలో పుట్టలేదు ఈ మతం, ఎక్కడి నుంచో వచ్చింది, ఇలా ఆలోచిస్తున్నారు. మరి అలాంటప్పుడు అమెరికాలో మన దేశం వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే మనం ఎందుకు అంత గొంతెత్తి మాట్లాడతాం? మాట్లాడకూడదు కదా. అక్కడ వాళ్ళ దేశం కదా అది, వాళ్ళ దేశంలో వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు కదా. ఒక ఇంటర్నేషనల్ ఆమ్నెస్టీ ఎందుకు ఉన్నట్లు, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఎందుకు ఉన్నట్లు, ఐక్యరాజ్య సమితి ఎందుకు ఉన్నట్లు? మనకి ఏదైనా నష్టం జరిగితే, ఇప్పుడు అంతర్జాతీయంగా ఏదైనా జరిగితే మనం అంతర్జాతీయ కోర్టులకు వెళ్తాం కదా, ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్తాం కదా, మనం ఐక్యరాజ్య సమితిలో పెడతాం కదా. మరి మన దేశంలో జరిగిన దానికి మనం జవాబుదారీ కాకపోతే ఎట్లా? పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం 100% తప్పు. ఇక్కడ మామూలుగా అనిత మీద మాట్లాడడానికో, లేకపోతే ఇంకొకళ్ళ మీద తిరుపతిలో లడ్డూల గురించి మాట్లాడడానికో, లేకపోతే అక్కడ ఈవో సరిగా లేడనో మాట్లాడడానికో వచ్చిన నోరు దీన్ని ఖండించడానికి ఎందుకు రావట్లేదు? పైగా ఆయన అంతకుముందు నేను బాప్టిజం తీసుకున్నాను, నేను క్రిస్టియన్ని అని చెప్పాడు. మళ్ళీ మొన్నేమో నేను సనాతనవాదిని, సనాతన్ని అని చెప్పి పెద్ద గొంతేసుకుని అరిశాడు. ఎవరి మెప్పు పొందటానికి? ఇందాక గులాం నబీ ఆజాద్ మాట్లాడిన దానికి ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన దానికి వీళ్ళు చేస్తున్న దానికి తేడా ఏముంది చెప్పండి? ఇది రాజకీయం చేయొద్దు అంటున్నా నేను. ఓకే, ఈ రాజకీయం చేస్తే ప్రజలు కొట్టుకు చేస్తారు. ప్రజలు మీకేం పోయింది? మీరు పెద్ద పెద్ద భవంతుల్లో ఉంటారు, మీకు రక్షణ చర్యలు ఉంటాయి, మీకు మిమ్మల్ని కాపాడడానికి పోలీసులు ఉంటారు ప్రజాధనంతో. కానీ మీరు పెట్టిన చిచ్చు ఆరదు కదా. ఈవేళ ఆ కుటుంబాన్ని కానీ వాళ్ళని సమాధానపరిచేటట్లుగా ఒక ముక్క మాట్లాడితే వాళ్ళ ఆక్రోశం కొంచెమన్నా చల్లబడుతుంది కదా, వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది కదా. ఈ కేసు సరిగా ప్రాసిక్యూట్ అవుతుంది, ఈ కేసు మూలాలు సరిగా కనుక్కుంటారు, వాస్తవం ఏదో న్యాయం జరుగుతుందని అనుకుంటారు కదా. మీరు మాట్లాడకపోవటం వల్ల వాళ్ళకి నమ్మకం రావట్లేదు న్యాయం జరుగుతుందని. ఇది రాజకీయ నాయకులది పొరపాటు ఇక్కడ.